మహామహోపాధ్యాయ శ్రీ తిరుమల రామచంద్ర గారు. శ్రీ రామచంద్ర గారు గొప్ప పండితులు, పరిశోధకులు, విమర్శకులు, తత్వశాస్త్రవేత్త, గొప్ప రచయిత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కూడా. గాంధీ మహాత్ముని పిలుపును అనుసరించి స్వాతంత్ర సమర ఉద్యమాల్లో పాల్గొని చాలాసార్లు జైలుకెళ్లారు. సుమారు 7 దశాబ్దాల పాటు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఎనలేని సేవలు చేశారు. ఆయన ఎన్నో భాషలలో నిష్ణాతుడు. నుడి నానుడి, లిపి పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సూతుని స్వాగతం, తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర మొదలైన గ్రంథాలు రచించారు. వీరు వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకునేవారు. తిరుమల రామచంద్ర గారిని గురించిన కొన్ని సరదా సంగతులు ముచ్చటిస్తాను. తిరుమల రామచంద్ర గారు కొంతకాలం రంగనాథ రామాయణం పరిష్కరణలో గన్నవరపు సుబ్బరామయ్య గారికి తోడ్పడేవారు. సుబ్బరామయ్య గారు అప్పట్లో భారత మాసపత్రిక సంపాదకులుగా ఉండేవారు. ఆ సందర్భంగా తరచు వారి ఇంటికి వెళ్ళేవారు రామచంద్ర గారు. ఆ ఇంట్లోని వాడందరూ రామచంద్ర గారికి చిరపరిచితులే. ఒకసారి సుబ్బరామయ్య గారి ధర్మపత్ని రామచంద్ర గారికి 30 రూపాయలు ఇచ్చి సవరిని తమ్మని చెప్పారు. ఈయన గారు బజారుకు వెళ్ళి అడిగితే 10 రూపాయలకే 100 సవరాలు ఇచ్చారు. ఇన్ని సవరాలు వీరేం చేసుకుంటారు చెప్పమా అని అనుమానం కలిగినా మనకెందుకులే అనుకుంటూ అవన్నీ మూట కట్టించి వారి ఇంటికి తీసుకెళ్ళి ఇదిగోనండి సవరాలు అంటూ మూట అందించారు. వాటిని విప్పి చూసి ఆవిడ గారు పడి పడి నవ్వి, సావరీలు తేవయ్యా అంటే సవరాలు పట్టుకొచ్చారు మా బళ్ళారాచార్యులు వారు అంటూ అక్కడికి చేరిన వారందరికీ చెప్పారట. అప్పట్లో 30 రూపాయలకు 2 సవరన్ల బంగారం వచ్చేది. బంగారం తెమ్మన్నారు ఆవిడ. ఈయన తలలో తగిలించుకునే సవరాలు తెచ్చారు. అప్పటినుంచి పిల్లలందరికీ ఆయన సవరాల ఆచార్య అయిపోయారు. ఆంధ్రప్రభ ఆఫీసులో పనిచేసేటప్పుడు తిరుమల రామచంద్ర గారిది, గొల్లపూడి మారుతీరావు గారిది పక్కపక్క సీట్లు. ఇంగ్లీషు వార్తలను తెలుగులో రాయటం వాళ్ల పని. మధ్య మధ్యలో తీరిక దొరికినప్పుడు వారిద్దరూ పద్యాల్లో పలకరించుకునేవారట. వడయు బోండాయు కాఫీయు వరుసగాను విందు గుడిచిన వారలే విభుదవర్య అని గొల్లపూడివారు ప్రశ్నిస్తే, వడ ఒక్కటే ఉన్నది, ఆ వడయును కుడువంగబోవ చల్ల చల్లనయ్యన్ బడిబడి నమిలితనంతే చెడిపోయితనయ్య నేను చెలికాల విభున్ అంటూ జవాబిచ్చారట తిరుమల రామచంద్ర గారు. రామచంద్ర గారికి ఓసారి మలేరియా జ్వరం సోకి 10 రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఓ రోజు మగధ నిద్రలో ఆయనకు ఒక అపూర్వ దృశ్యం కనిపించిందట. ఒక ఓడకు 3 పటాలున్నాయి. మొదటిది బుద్ధుడు, రెండోది గాంధీజీ, మూడోది అదే వరుసలో కాస్త దిగువగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారిది. శాస్త్రిగారు గొప్పవారే కానీ బుద్ధుడు గాంధీజీలతో సమానులు కారు కదా, ఇదేం బాగాలేదు అనుకుని పటం వరుసలో కొంచెం కిందకు ఉందిలే అని సంతృప్తి పడ్డారట. ఈ సంగతి అంతా తర్వాత శాస్త్రి గారికి చెప్పారు రామచంద్ర గారు. అయితే నేను 3rd క్లాస్ అన్నమాట అంటూ చెలోక్తి విసిరారు శాస్త్రి గారు. మిమ్ములను బుద్ధునితో గాంధీజీతో సమానంగా ఎలా చూడగలను సార్ అంటే, అయితే కుడి నుంచి లెక్కబెట్టి నేనే ఫస్ట్ అంటూ నవ్వేశారట శాస్త్రిగారు. తిరుమల రామచంద్ర గారు మద్రాసులో కాపురం పెట్టిన కొత్తలో నిద్ర సమయంలో కండచీమలు కుట్టినట్లు అనిపిస్తే మంచం మీద ఇటు అటు పొర్లారట. తెల్లారి లేచి చూసేసరికి 4 చిన్న తేళ్లు, ఓ పెద్ద తేలు పక్క మీద చచ్చిపడి ఉన్నాయట. తర్వాత రామచంద్ర గారు వైద్య పరీక్ష చేయించుకుంటే ఆయనకు తేలు విషం వంటివి ఎక్కవని, వింతైన శరీర తత్వమని డాక్టర్లు ఆయనకి చెప్పారట. అది విన్న ఆయన భార్య అనంతలక్ష్మి గారు నవ్వుతూ, కలులకు నిరువెల్ల విషము గదరాసుమతి అనే పద్యం పూర్తిగా చదివి, మీ శరీర విషయంలో తేలు విషయం లీనమైపోయింది అంటూ చెలోక్తి విసిరారట. శ్రీ తిరుమల రామచంద్ర గారు రచించిన హంపి నుండి హరప్పా దాకా 500 పేజీల గొప్ప గ్రంథం అందరూ చదవవలసింది. నమస్కారం.